తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ పొత్తుల విషయం ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో జనసేనాని తన వైఖరిని స్పష్టం చేశారు. ఏపీలో పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనసేన పొత్తు పెట్టుకునేది టీడీపీ, వైఎస్సార్సీపీతో కాదు, వామపక్ష పార్టీలతో. ఈ విషయాన్ని జనసేనానే స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వామపక్షాలు కూడా ఫుల్ ఖుషీ అయ్యాయి. అంతేకాదు, క్షేత్రస్థాయిలో బలాబలాలను అంచనా వేసే పనిలో జనసేన, వామపక్షాలు పడ్డాయని సమాచారం. ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో 1-2 స్థానాలకే వామపక్షాలు పరిమితం కాబోతున్నాయని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జనసేన ఇప్పటికే అంతర్గత కసరత్తు చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమన్నది అందరికీ తెలిసిందే. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు జీవన్మరణ సమస్య అనే చెప్పాలి. ఇక అధికార టీడీపీకి కత్తిమీద సవాలే. మొదట టీడీపీ, జనసేన మరోసారి జట్టుకట్టి పోటీ చేస్తాయని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయంలో పవన్ స్పందన కోసం టీడీపీ వేచి చూస్తుండగా పవన్ మాత్రం గట్టిగా పొత్తు లేదని చెప్పలేదు. అయితే తాజాగా పవన్ వామపక్షాలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, కమ్యూనిస్టుల భావజాలానికి తమ భావజాలానికి సారూప్యత ఉందని సెలవిచ్చారు. దీంతో జనసేన, వామపక్షాల పొత్తు ఖరారైనట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో వామపక్షాల నేతలు తమకు బలమున్న స్థానాల విషయంలో కసరత్తు కూడా చేస్తున్నారట.